నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. పోలవరం మండలం ఎత్తిపోతల పథకం రైతుల సహాయ సహకార సంఘానికి గత ప్రభుత్వం హయాంలో పంపింగ్ పథకం అధ్యక్షుడిగా కరిబండి శ్రీనివాస్ను రైతులు ఏకీకృతంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం పోలవరం శాసనసభ్యులు ఆదేశాల మేరకు 2 ప్రభుత్వ అధికారులను గోటాలు పంపించి పంపింగ్ పథకం తాళాలు అప్పగించాలంటూ సూచించినట్లు సమాచారం. అయితే 5 గ్రామాలకు చెందిన రైతులు అందరూ కలిసి పాత అధ్యక్షుడిని కొనసాగాలని అంటూ తాళాలు ఇవ్వబోమంటూ స్పష్టం చేస్తూ ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనతో పట్టిసం నుంచి పాత పట్టిసం వరకు రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలవరం సీఏ కృష్ణకుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా 5 గ్రామాలకు చెందిన పార్టీలు అతీతంగా రైతులు కలిసి కరిబండి శ్రీనివాస్ను అధ్యక్షుడిగా కొనసాగాలని నినాదాలు చేశారు. మీరు నిర్వహణ ఇప్పటివరకు ఎన్నాళ్ళని చేశారు, ఎంతో ఎన్ని ఎకరాలకు చేశారు, ఎన్ని సీజన్లకు చేశారు అని చెప్పండి. మాజీ సర్పంచ్ దొంగల సుబ్బారావు. ఇది 4 సంవత్సరాలైంది కరిబండి చేనికి మేము రైతుల ద్వారా అప్పచెప్పింది. ఈ 4 సంవత్సరాలు బట్టి ఏ ఇబ్బంది రైతుకి నేర్పారు లేదనకుండా అప్పచెప్పి ఏదో పండించుకుంటున్నారు. దానివల్ల మేము ఆ రైతులే ఆ తీరునే కొనసాగుతుందని మేము కోరుతున్నాం. పోలవరం మండలం గోటాలు ఎత్తు పథకం ఆయకట్టు సుమారు 2600 ఎకరం సాగు అవుతున్నది. ఈ ఆయకట్టు కమిటీ మొత్తం 4 సంవత్సరాల నుంచి కరిబండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ కొనసాగుతున్నది. రైతులందరికీ సక్రమంగా ఆయకట్టు భూములు చివరి భూముల కాడి నుంచి మొదటి భూమి నుంచి చివరి భూముల వరకు సక్రమంగా నీటి సరఫరా జరుగుతున్నది. ఇటీవల 2 రోజుల క్రితట APICDC అధికారులు వచ్చి ప్రస్తుత కమిటీ నుండి తొలగిపోయి కొత్త కమిటీ ఏర్పాటు చేయగలమని తాళాలు హ్యాండ్ ఓవర్ చేయమని కోరి ఉన్నారు. దానిపై రైతులందరికీ తెలియవచ్చి ఈరోజు ఈ పంపింగ్ స్కీమ్ దగ్గరికి చేరి ప్రస్తుత ఉన్న కమిటీనే కొనసాగాలని రైతులందరూ ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రస్తుత కమిటీనే కొనసాగించాలని కోరుకున్నారు అందరూ. దీనిపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రస్తుతం ఉన్న కమిటీనే కొనసాగించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా నీటి సరఫరా చేస్తున్న కరిబండి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పంపింగ్ స్కీమ్ నడపవలనని ఏకగ్రీవంగా రైతులందరూ తీర్మానించారు. ఈరోజు అందరూ కమిటీ మీటింగ్ అయ్యి ఇది కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు పార్టీలు ఖచ్చితంగా.